హలో గాయ్స్, ఈరోజు సాంబార్ రెసిపీ సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను. ముందుగా మునక్కాయలు, ఆనియన్, పచ్చిమిర్చి, సొరకాయలో ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి యాడ్ చేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి కాస్త ఫ్రై అయ్యాక తరిగి పెట్టుకున్న వెల్లుల్లి మరియు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో కొద్దిగా ఉప్పు వేయడం వల్ల కూరగాయలన్నీ త్వరగా మగ్గిపోతాయి. సో సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ గ్యాప్లో ఉడికించుకున్న కందిపప్పులో చింతపండు రసం యాడ్ చేసి కలిపి పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా దాంట్లో వేసుకోవాలి. ఈలోపు కూరగాయలన్నీ కూడా మంచిగా ఉడికిపోతాయి. దీంట్లో కొద్దిగా కారం వేసి కర్రీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా యాడ్ చేసి పెట్టుకున్న చింతపండు రసంలోకి ఈ కర్రీని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్ పైన ఒక 5 మినిట్స్ ఉంచి ఆ మిశ్రమాన్ని మంచిగా మరగనివ్వాలి. దానిలోకి కొద్దిగా జీలకర్ర, మెంతుల పౌడర్ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతే, వేడి వేడి సాంబార్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చేయండి.